బోనస్గా మీకు ఇప్పటికీ వివిధ ప్రయోజనాలు లభించాయి. ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే ఉంటారు. మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారు. అందరం కలిసి చర్చించి ఒక పేపర్ ఇక మీ చర్చ మొదలు పెట్టారు. ఇది ఇంట్లో మీరు ఎక్కడైనా జరగచ్చు. ఇంట్లో ఎక్కడైనా కదా. మీరు వచ్చేదాకా లోపల సౌండ్ వినిపించేస్తారు. ఇది పాయింట్స్, ఈ పాయింట్స్ పెట్టండి. చాలా క్లియర్. నాకు ఉన్నారు. నేను 1 by 1 చెప్పండి చెప్పేస్తాను. లాస్ట్ నేను చెప్పను అంటే ఇద్దరు చెప్పాలి. ఇద్దరా అయిపోయి ఆ కాంబినేషన్ బ్రేక్ తీసేసి అటెన్షన్ గ్రాబింగ్. థర్డ్ థింగ్, వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ us, ఏది మాట్లాడకుండా లోపలికి వచ్చేసి లేవెస్ట్ రీజన్ ఇచ్చి చేస్తుంది. నాకు ఇట్లా దిస్ బి వెరీ సిల్లీ ఫర్ మీ టు సే దట్ ఏమంటారు ఇక్కడ వచ్చి జుట్టులు కడుక్కుంటారు అన్నది. ఇట్ ఇస్ డిస్గస్టింగ్. బట్ తన రీజన్ చెప్పింది కూడా మనలో ఏం మాట్లాడుతారో ఏంటంటే అంత డమ్ అయితే నేను కాదు. ఫస్ట్ ఫోర్త్, చాలా 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 నెగిటివిటీ ఉంది అరౌండ్ దట్. ఆ సెన్స్ చేసేస్తున్నాం. దానికోసం ఫస్ట్లీ షీ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సెకండ్, సుమన్ గారు ఎందుకంటే ఒకసారి మనకి ఇందాక అవి హోమ్ కేర్ కోసం వచ్చాను కదా, హోమ్ గిఫ్ట్స్ వచ్చారు. అయితే హెయిర్ వాష్ శ్రీజాకి కాంప్లిమెంట్ వచ్చేసారు. చివరి అడుగులు వచ్చేస్తే బాగాలేదు మాట్లాడుతున్నాడు. సెకండ్ టైం మళ్ళీ వచ్చారు అడగకుండా. దానికోసమే మన అన్న కూడా అప్పుడు ఐ గెస్ అదే శ్రేష్ఠ వచ్చినప్పుడు ఆ ఫ్లోలో అది నాకు నేను ఒక ఇంట్లో ఉంటే అట్లాంటి నెగటివ్ క్యారెక్టర్ నాకు ఫస్ట్ సీజన్ చెప్తున్నప్పుడు నేను ఏది నమ్మట్లేదు. ఒక పాయింట్ లేదండి, డ్రాగ్ చేస్తాను, ఘోరంగా డ్రాగ్ చేస్తాను. ఫుడ్ ఎప్పుడూ అయిపోయింది తీసుకొచ్చి మరి పాయింట్స్ అన్ని ఐ అగ్రీ. నాకు కూడా అవే పాయింట్స్ ఉన్నాయి. టు యాడ్ తను మైక్ తీసేసినట్టు మాట్లాడారు. ఇప్పుడు మేము కూడా వేరే వాళ్ళ గురించి మన ప్రాబ్లం డిస్కస్ చేసుకోవడం ఫైన్. అందరూ మాట్లాడతారు, ఒకరి గురించి అందరూ మాట్లాడతారు. బిగ్ బాస్ హౌస్ లో బ్యాక్ పిచ్చింగ్ అనేది మేము ఓపెన్ గా మాట్లాడతాం. మేము మాట్లాడినా మనం మాట్లాడినా కూడా ఓపెన్ అబ్జర్వ్ చేస్తాను. తనకు కూడా చూపించారు కావాలని మైక్ ఇలా కలిగి నా గురించి మాట్లాడారు. ఓకే అండ్ క్లియర్ గా నేను చూసాను, తను చూపించాను. మీది స్క్రీనింగ్ టాస్క్, మీ రెస్పాన్సిబిలిటీ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను లోపల మాట్లాడుతున్నప్పుడు తను చీపురు చూసుకొని చేస్తుంది. అవసరం లేదు ఇవన్నీ తను చేయలేదు. ఇవన్నీ చేస్తే మళ్ళీ మనకే వస్తుంది, అరే ఏం చేస్తుంటారు మీరు ఇవన్నీ. సో సింపుల్. నాకు సుమన్ గారు లేకపోయినా పర్లేదు, అన్న గారు మాత్రం ఐ వాంట్ పాయింట్ వెరీ ఆల్సో మై పాయింట్. సంజన గారికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా కుకింగ్ అని చేయకపోయింది. ఆమె వచ్చో లేదో మనకు తెలియదు, మనం చూడలేదు. బట్ ఆ రోజు నుంచి కుకింగ్ తీసుకున్నప్పుడు తనుజ గారు, బర్నీ గారు ఈవెన్ అతనికి వచ్చారో తెలియదు, కానీ నేను కంప్లీట్గా రెస్పాన్సిబుల్గా తీసుకొని మీకు ఫుడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, మంచి ఫుడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తానని చెప్పారు. తనుజ గారు చెప్పారు, బర్నీ గారు చెప్పారు. బట్ సంజన గారు
ఈయన సెలెక్ట్ చేసేసింది అయిపోగానే నాకు రాదు కుకింగ్, నీకు హాట్ వాటర్ అది ఇస్తాను. ఒక్క పాయింట్ చెప్తా. అవ్వచ్చు కానీ హలో. అన్నీ దాన్ని కౌంటర్ డ్రాగ్ చేసి 2 days లాగా ఈరోజు నార్మల్ Let me complete.